హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాంచి. ఈరోజు మనం వెజ్ పులావ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక 1/2 kg బాస్మతి రైస్, ఒక క్యారెట్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక బంగాళదుంపను కూడా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. అలా పచ్చిమిరపకాయలు కూడా సన్నగా పొడవుగా చీలికలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న కప్పు పచ్చి బఠానీలు, ఒక చిన్న కప్పు సోయా చంక్స్, ఒక చిన్న కప్పు క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా తీసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా రెడీ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకుందాం. 2 గరిటెలు ఆయిల్ తీసుకోవాలి. అలాగే 2 స్పూన్లు నెయ్యి, ఒక 1/2 కప్పు పుదీనా కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ఇలాంటి వెడల్పు గిన్నె ఒకటి పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత అందులో మనము నెయ్యి, నూనె 2 కలిపేసుకున్నాం కదా, అది దీంట్లో వేసుకోవాలి. ఇవి నూనె వేడెక్కగానే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను దీంట్లో వేసేసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో టమాటో కూడా కట్ చేసి వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఈలో మనం ముందుగానే బాస్మతి రైస్ని కడిగేసి ఒక 1/2 అవర్ ముందుగా మనం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. వీటిని అన్నిటినీ కూడా ఇలా వేసేసి సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఏం లేదండి, మీరు ఇంట్లో ఇట్లా కొంచెం వెజిటేబుల్స్ మిగిలి అనుకోండి, కొద్దిగా క్యాలీఫ్లవర్, క్యారెట్ ఇవన్నీ మిగిలి అనుకోండి, చక్కగా మీరు అప్పటికప్పుడు ఇట్లా వెజ్ పులావ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, అలాగే మన ఇంట్లో తయారు చేసిన బిర్యానీ మసాలా ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇలా ఒక చిన్న గరిటె పాలు కూడా పోసుకోవాలి. పాలు లేకపోతే మీరు 1 స్పూన్ పెరుగైనా వేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే వెజ్ పులావ్కి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. తర్వాత ఈ వెజిటేబుల్కి సరిపడా సాల్ట్ కూడా మనం ఒకసారి వేసేసుకొని కలుపుకోవాలి. రైస్కి సరిపడా సాల్ట్ మళ్ళీ మనం తర్వాత వేసుకుందాం. ఇప్పుడు మాత్రం వెజిటేబుల్స్కి సరిపడా వేసుకొని ఇలా మూత పెట్టేసి ఒక్క 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఇట్లా మగ్గనివ్వాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనా ఉంది కూడా, అది కూడా వేసేసుకొని చక్కగా ఇలా ఒక్కసారి కలిపేసుకోవాలి. తర్వాత మనం బాస్మతి రైస్కి సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎన్ని తీసుకోవాలంటే, బాస్మతి రైస్ 1 గ్లాస్ అయితే మనము 1 గ్లాసున్నర వాటర్ పోసుకోవాలన్నమాట. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది, పొడి పొడిగా వస్తుంది పులావు. ఇదిగోండి, ఇలా వాటర్ పోసుకున్నాక మనం ఒకసారి కలిపేసుకుందాము. నీళ్ళు వేడెక్కగానే తర్వాత మనం ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే ముందుగా మనం వేసాం కదా. ఇప్పుడు ఎసరు మరిగిపోయినాయి కదా, ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, దీంట్లో వేసేసుకొని వండేసుకోవడమే అనమాట. శుభ్రంగా నీళ్ళని వంపేసి వేసుకోవాలి, లేదంటే మళ్ళీ ఆ నీళ్ళు అన్నీ ఎక్కువైపోతాయి కదా, మెత్తగా అయిపోతుంది. మొత్తం నీళ్ళని వంపేసి చక్కగా వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం ఉడుకుతూ ఉండగా మనం ఒకసారి మొత్తం కలుపుకుందాము. కలిపేసి మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ మీరు సిమ్లో పెట్టారంటే వేడి వేడి వెజ్ పులావ్ రెడీ. ఇదిగోండి, చక్క చూసారు ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మేమైతే వెజ్ పులావ్లోకి ఉలవ చారు వేసుకొని తిన్నాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.